గంట అయింది ఇక్కడ కూర్చొని నేను మీ జన్మలో ఏ రోజున 2 కర్రీస్ చేసి పెట్టారా పిల్లలకు? మధ్యాహ్నం కర్డ్ పెట్టాలి, ఏ రోజున కర్డ్ పెట్టినారా? వీక్లీ 6 గుడ్లు ఇవ్వాలా, గుడ్లు ఎందుకు పెట్టడం లేదు? ఎంతమందికి ఇస్తాను పైదాకా లంచాలు? చెబుతామే అసలు ఇది ఏజ్ డబ్బులు కలుపు ఫోను ఏమి ఎంత లంచాలు గుంజుతాను అందరి దగ్గర? ఏంది ఇప్పుడు నేను పోస్ట్ మెట్రిక్ ఎస్సీ సాయిబాబా టెంపుల్ పక్కన ఉన్న గర్ల్స్ హాస్టల్లో 175 గ్రాములు చికెన్ ఇవ్వాల్సింది 67 గ్రాములు ఇస్తున్నారు. 2 కర్రీస్ పెట్టాల్సింది 1 కర్రీ పెడతా ఉన్నారు. గాడిదలు వేస్తా ఉన్నావు నువ్వు? ఏం చేస్తా ఉన్నావు అమ్మా? ఎంత డబ్బులు తీసుకుపోతా ఉన్నావు ఈ నుంచి? నువ్వు కడుపుకి అన్నం తింటానో ఇంకేమన్నా తింటానో? నువ్వు ఏం చేయకుండా ఏం చేస్తావు నువ్వు? నీ అబ్జర్వేషన్ ఏంది అసలు? ఏంది నీ అబ్జర్వేషన్? 3 గుడ్లు ఇస్తా ఉన్నారు, పొద్దున్న పాలు ఇవ్వడం లేదు, మధ్యాహ్నం కర్డ్ ఇవ్వడం లేదు, 2 కర్రీస్ పెట్టాల్సింది 1 కర్రీ పెడుతున్నారు. ఇవన్నీ ఎవరు మీ తాత చూస్తారా అమ్మా? నువ్వు కదా చూసేది పైనుండి. ఎవరు ముసుకోమ్మా? మొత్తం డిస్టిక్ అంతా ఇట్లే ఉన్నట్టుంది. దోసుకుంటా అంటారు పిల్లలు కడుపులు కొట్టి. సస్పెన్షన్ వస్తుంది సాయంత్రానికి, ఉండు రెడీగాను. సారీ నాకెందుకు? నేను వచ్చినప్పుడు నువ్వేది నాకు సారీ చెప్పేది? ఎవరు వంట మనిషి ఎవరమ్మా? మీరేనా? చికెన్ వచ్చిందా? ఏంది ఎప్పుడు చేస్తారు? 12 అయింది. అదేంది? ఎంతమంది ఉన్నారు వంట వాళ్ళు? 3 ఉన్నారా? 12 అయింది కదా, ఇంకా చికెన్ లేకపోవడం ఏంది? అన్నం పెట్టలేదు, చికెన్ పెట్టలేదు. ఉందా? తేలేదంటది ఆమె. ఏమ్మా తేలేదంటావు? ఇదే చేసేది వాళ్ళు అలా. అమ్మా ముసుక ఆదివారం పూట కోళ్ళు రాలే, కుక్కలు రాలే అనుకుంటా. ఎంత అది? 3 కేజీలు ఉంటుంది. ఎదురు 4 కేజీలు ఉంటుందా? 5 కేజీలు ఉంటుందా? బాగా అబద్ధాలు నేర్చుకో. పోతావు పురుగులు పడి దయ్యం. దాని ముసుక ఏమంటా? మధ్యాహ్నం పూట నీళ్ళు మంచిగా ఉంటుందంట. అది చికెన్ 2 ముక్కలే ఉంటాయంట. 2సారి వెళ్తే ఇంకేం ఉండదంట. అదే 5 కిలోలు ఉంది చికెన్. ఇంకా తెస్తారంట కోళ్ళే వంట. కథ చెప్తా ఉన్నా. బాగున్నారా? చికెన్ ఎన్ని పీసులు ఇస్తారు? 3 పీసెసా? సమ్ టైమ్స్ 2. ఎగ్స్ 3 ఇస్తారా వారానికి? మెనూ బోర్డు ఎక్కడ ఉంది? ఊరికే చూపడాలకేనా? మిల్క్ ఇస్తున్నారు మార్నింగ్? 2 కర్రీస్ ఇస్తున్నారు ఆఫ్టర్నూన్? ఒకటే కర్రీ. నైట్ ఒకటే కర్రీ. నైట్ ఫ్రూట్ ఇస్తున్నారా? ఒక్కొక్కసారి ఇస్తారు, అప్పుడప్పుడు ఇస్తారు, అప్పుడప్పుడు ఇవ్వరు. ఇంకా స్నాక్స్ ఈవినింగ్ ఇవ్వరా? అప్పుడప్పుడు ఇస్తారు. మధ్యాహ్నం కర్డ్ ఇస్తున్నారా? బటర్ మిల్కా? ఏం లేదా? డబ్బాలు తీసుకెళ్తారా? మీరు డబ్బాలు తీసుకెళ్తారా? బాక్సెస్. మార్నింగ్ ఎన్నింటికి వెళ్తారు మీరు? 7:30 కల్లా బ్రేక్ఫాస్ట్ చేసి తీసుకెళ్తారా? ఒక బాక్స్లో 1 కర్రీ పప్పు చేస్తారా? ఏదైనా ఒకటే కర్రీ. డిడి గారికి ఫోన్ కొట్టు. నమస్తే సార్. నమస్తే అండి. నేను ఈ గాజువాకలో సాయిబాబా టెంపుల్ దగ్గర ఉండే పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో ఉన్నాను. ఏంటండి ఏంది ఎంత చాలా మెనూ డివైడ్ చేస్తా ఉన్నారు కంప్లీట్గా? అన్నీ ఇట్లే ఉన్నాయా ఏందండి? అన్నీ ఇలాగే ఉన్నాయా ఏంది అసలు? గాజువాక దగ్గర పోస్ట్ మెట్రిక్ అంటే సోషల్ వెల్ఫేర్ సార్? సోషల్ వెల్ఫేర్ 2 ఉన్నాయి సార్. గర్ల్స్ బీసీ వెల్ఫేర్, సోషల్ వెల్ఫేర్ ఒకటి ఉంది. బీసీ వెల్ఫేర్ కాదు నేను అడిగేది. మీరు సోషల్ వెల్ఫేర్ కదా? అవును సార్. నాకు చదువు వస్తుందబ్బా. నేను సోషల్ వెల్ఫేర్కి వెళ్తాను, వెళ్ళేటప్పుడే మీకు కాల్ చేస్తాను. బీసీ వెల్ఫేర్కి వెళ్తే బీసీ వెల్ఫేర్ డీడీకి ఫోన్ చేస్తాను. సార్ అంటే ఒక 2 ఉన్నాయి కదా అని ఆలోచనతో అడిగాను సార్. నాకు తెలివి ఉంది కదబ్బా. నేను చదువుకున్నా కదా, నాకు తెలుసు కదా ఎస్సీ ఏది బీసీ ఏది. మీరు ఒక జిల్లాకు, నేను 26 జిల్లాలకు స్వామి. ఆ డీటెయిల్స్ కాదు నేను అడిగేది. నేను అడిగేదానికి మీరు వినండి ఫస్ట్. ఇక్కడ ప్రాబ్లమ్స్ పిల్లలు. మీరు ఎప్పుడన్నా వచ్చి పిల్లలతో మాట్లాడారండి ఎక్కడన్నా? నేను మొన్న ఒక 1 వీక్ బ్యాక్ వచ్చాను సార్ అక్కడికి. 1 వీక్ బ్యాక్ పిల్లలతో మాట్లాడారా పర్సనల్? మాట్లాడారు. అన్ని బాగా వస్తున్నాయని చెప్పారా? ఈవినింగ్ వాళ్ళంతా ఉన్న టైంలో మాట్లాడాను, బాగుంది అన్నారు. తర్వాత వాళ్ళ హెల్త్ అన్ని కూడా డీటెయిల్ డిస్కస్ చేశాను సార్ మొన్న 1 వీక్ బ్యాక్. నేను ఫుడ్ విషయాలు మాట్లాడుతున్నాను. వాళ్ళకు 3 ఎగ్స్ ఇస్తున్నారు వారానికి. చికెన్ 73 మంది ఉంటే 5 కేజీలు తెప్పించారు. ఎంత పెట్టాలండి చికెన్ వీళ్ళకు? చికెన్ వాళ్ళకి 50 గ్రామ్స్ పెట్టాలి సార్ రోజుకు. అవును సార్. 50 కాదులే 40. చిన్న వాళ్ళకి 45 అండి.
అవును ఈ సార్. డిగ్రీ పిల్లలకు 50 గ్రామ్స్ రోజుకు, అంటే వారానికి ఎంత అవుతుంది? అంటే వీళ్ళకి 2 times ఇప్పుడు పెడుతున్నారు సార్. సార్ నేను చెప్పేది వినండి, మీకు తెలుసా లేదా అసలు? ఇప్పుడు రోజుకు 50 గ్రాముల చికెన్ ఇవ్వాలి పర్ క్యాపిటా. 7 రోజులకి ఎంత అవుతుంది? 350 గ్రామ్స్ అవుతుంది. 350 గ్రామ్స్ డివైడెడ్ బై 2, 2 సార్లు ఇస్తాం కాబట్టి ఎంత అయింది? 175 గ్రామ్స్ అయింది సార్. మీరేంది 50 గ్రామ్స్ అంటారు ఏంది? పర్ డే చెప్పారు సార్. సరే కరెక్టే. అప్పుడు 175 గ్రామ్స్ ఇవ్వాలి కదా. అవును సార్. సరే ఒక అట్లీస్ట్ 110, 120 ఇవ్వాలి కదా. అవును సార్. ఇక్కడ 73 మంది ఉంటే 5 కేజీలు తెప్పించారు చికెన్. 175 గ్రాములు ఇవ్వాల్సింది 67 గ్రాములు తెప్పించారు ఒక పిల్లలకు. ఏందండి ఇది? ఏంది అసలు? నేను రెక్టిఫై చేయిస్తాను సార్. నేను వస్తే రెక్టిఫై చేసేది కదా సార్. మీరు వచ్చి ఏం చేస్తున్నారు? మీ ఇక్కడ ఏఎస్సిడబ్ల్యూ ఇక్కడ ఉండే హాస్టల్ వార్డను వీళ్ళిద్దరికి సస్పెన్షన్కి రికమెండ్ చేయండి. మరి ఒక్క కర్రీ పెట్టడం ఏందండి? 2 కర్రీస్ మెనూ బోర్డు ఎందుకండి? చూపడాలి ఉండేది కాదు కదండి. 2 కర్రీస్ చేయాలి ఆఫ్టర్నూన్, ఈవినింగ్ 2 కర్రీస్ చేయాలి. ఏ రోజు కూడా 2 కర్రీస్ చేసిన దాఖలాలు లేవు ఈ హాస్టల్లో. ఒక కర్రీ చేస్తారు, ఏదో ఒకటి పప్పు లేకపోతే ఆ కూరగాయలతో ఏదైనా ఒక కర్రీ. పాలు ఇవ్వట్లేదు, ఇంతవరకు పాలు ఇవ్వలేదు ఇక్కడ. మీరు ఏం చూశారు సార్ వారం క్రితం వచ్చి? నేను మరి అన్నీ ఇస్తున్నారని చెప్పారు సార్. నేను వచ్చి మళ్ళీ అక్కడ వాళ్ళతో మాట్లాడి అన్ని రెక్టిఫై చేయిస్తాను సార్. నేను కలుస్తాను సార్ వచ్చి. నాకు రేపు మార్నింగ్ రండి. మీ ఏబిసిడబ్ల్యూలు ఈ విశాఖపట్నం నుండి ఏఎస్డబ్ల్యూలు అందరు రండి రేపు మార్నింగ్. హరిత గెస్ట్ హౌస్లో ఉన్నాను నేను. రేపు 9 o'clock రండి మార్నింగ్. చూడండి ఏంది ఇది అసలు. వీళ్ళకి జేసీ గారికి పెట్టండి. వీళ్ళకి ఏబిసిడబ్ల్యూ ఏఎస్డబ్ల్యూ మీ ఈ హాస్టల్ వార్డెన్ ఇద్దరిని సస్పెన్షన్ రికమెండ్ చేయండి. బికాస్ ఆఫ్ నేను చెప్పినవి పాలు ఇవ్వట్లేదు, మార్నింగ్ ఆఫ్టర్నూన్ ఒక కర్రీ ఇస్తున్నారు, నైట్ ఒక కర్రీ ఇస్తున్నారు. చికెన్ జస్ట్ 67 గ్రామ్స్ ఈచ్ స్టూడెంట్ ఇస్తా ఉన్నారు. వీక్లీ 3 eggs ఇస్తా ఉన్నారు. ఈవినింగ్ స్నాక్స్ ఇంతవరకు ఇచ్చిన దాఖలా లేవు. పిల్లలతో మాట్లాడి నేను చాలా క్లియర్ చెప్తున్నాను. మధ్యాహ్నం కర్డ్ ఇవ్వట్లేదు. ఇవన్నీ సమస్యలు, ఇవన్నీ రాసుకోండి మీరు. రాసుకున్నాను సార్. రాసుకొని మీ ఇమీడియట్గా సస్పెన్షన్ రికమెండ్ చేయండి. జేసీ గారితో నేను మాట్లాడతాను. అలాగే సార్. వార్డెన్ పోయిందా ఫోన్? టిఫిన్స్ బాగానే ఉంటున్నాయా? టిఫిన్స్ అన్నా ఏదో గడ్డి ఉన్నట్టుంటుందా? ఎందుకు మీరు అడగడంలే? పెద్ద పిల్లలు మీరు అడగచ్చు కదా. ఎందుకు మేడం మెనూ ఉంది కదా, మెనూ ఎందుకు డివైడ్ చేస్తున్నారు? చికెన్ మీకు ఎంత ఇవ్వాలి తెలుసా? 175 గ్రామ్స్. ఇప్పుడు విన్నారా? 175 గ్రామ్స్ ఇవ్వాలి అంటే 6 మందికి 1 కిలో ఇవ్వాలి. మీకు ఇప్పుడు తెచ్చి చికెన్ ఎంత తెలుసా? 67 గ్రాములు ఒక్కొక్కరికి. 175 గ్రాములు గాను 67 గ్రాములు పెడుతున్నారు. ఎంత పెట్టాలో తెలుసా? 175 గ్రామ్స్ పెట్టాలి. బాయిల్డ్ ఎగ్లు 6 ఇవ్వాలి వారానికి. మీకు 3 ఇస్తూ ఉన్నారు. 2 కర్రీస్ పెట్టాలి మధ్యాహ్నం, ఈవినింగ్ 2 కర్రీస్ పెట్టాలి. ఎందుకు మీరు అడగడం లేదు గట్టిగా? కొంచెమన్నా అప్పుడప్పుడన్నా నేను చెప్పేది. సరే ఇప్పుడు మార్నింగ్ అంటే హరీ ఉంటుంది. సరే ఒక కర్రీ చేసి పెట్టినారంటే సరే ఎట్లా ఒకటి అడ్జస్ట్ చేస్తారు. నైట్కి వచ్చినప్పుడన్నా 2 కర్రీస్ చేస్తే మంచిగా తిని బాగా హ్యాపీగా ఉండొచ్చు కదా. పూరి పెట్టారా ఈరోజు? ఎన్ని పూరీలు? 2 సరిపోతాయా? కర్రీ వద్దు సార్, కర్రీ తినలేము. బాయిల్డ్ కంటిన్యూ బాయిల్డ్ ఎగ్ తింటారా? కర్రీ లేదు కదా మనకు. బాయిల్డ్ ఎగ్ రోజు బాయిల్డ్ ఎగ్ కదా. జియోఎంఎస్ నెంబర్ 8లో ఏముంది దాంట్లో? మెనూలు ఏమున్నాయి? బాయిల్డ్ ఎగ్ అన్న డైలీ రోజు బాయిల్డ్ ఎగ్గే ఉంది. ఇంకా కర్రీ ఎందుకు కర్రీ చేస్తా ఉన్నారు? బాయిల్డ్ ఎగ్ పెట్టేయచ్చు కదా. వార్డెన్ ఎరియా ఫోన్ చేయండి. ఆ వార్డెన్ వస్తే అని మాట్లాడచ్చు. వస్తానని చెప్పి స్విచ్ ఆఫ్ చేసిందా ఫోను? ఇడ్లీ 2 times కదా? 1 time ఇడ్లీ తీపిచ్చేయాలా? క్వాంటిటీ పెంచాలా? రైస్ కిచిడి ఫ్రైడే, జీరా రైస్ ఒకటి ఉంది. మార్నింగ్ టిఫిన్తో కర్రీ ఏంది? ఒకరోజు పూరి, ఒకరోజు ఇడ్లీ, ఒకరోజు జీరా రైస్, ఒకరోజు కిచిడి వస్తుంది. నేను చెప్పేది ముస్తాబ్ కిట్లో ఇంకో కిట్లో. మిగతా రోజులలో మీరు దయవుంచి అర్థం చేసుకోండి. పిల్లలు 8 కల్లా వెళ్ళిపోతారు. సాయంత్రము వచ్చేది 5కు. ఆ టైం అంతా మీరు ఎన్నేం చూసుకోవచ్చు. ఒక్క ఆదివారం మీరు ఖచ్చితంగా ఇక్కడ ప్రజెన్స్ ఉండాలి.
స్వచ్ఛ భారత్ కూడా చేయిస్తారేమ్మా? స్వచ్ఛ భారత్ చేయిస్తే అన్నీ చేపిస్తూ ఉన్నారులేమ్మా, మీ కథ అంతా ఉందిలే, చాలా ఉందిలే. కానీ ఎన్ని ఎగ్స్ ఇవ్వాలండి వారానికి? ఎన్ని ఇస్తున్నారు? 4 ఇస్తాను. 3 ఇస్తున్నారు. సరే ఓకే, వదిలేండి. మార్నింగ్ మిల్క్ ఇస్తున్నారా? టీ ఇస్తాను సార్. అసలు మిల్క్ ఏం లేదు, టీ లేదు, మిల్క్ లేదు. మీరు ఊరికి అబద్ధాలు చెప్తే ఎట్లా? అది కాదు. మీకు వంట వాళ్ళకు శాలరీస్ ఇవ్వట్లేదు ప్రభుత్వం, మీరు మెనూలో అడ్జస్ట్ చేస్తున్నారు. గుడ్, కొంచెం మేనేజ్ చేయండి, నో ప్రాబ్లం. కానీ 67 గ్రాముల చికెన్ ఏందమ్మా? 47 కాదు సార్. నేను ఇప్పుడు తూకం వేసిన 5 కేజీలు ఉంది. సార్ అతను అతని దగ్గర ఉన్నది ముందు నేనేమన్నానంటే, ముందు అది అయితే ఇచ్చేసి అయ్యా పంపించే. 12:15 అయింది సార్ తెచ్చేస్తాడు ఇక్కడే సార్, రోడ్డు అవతలే. 2 ముక్కలు మీరు పెట్టేది లేదు. పిల్లలు ఎంతమంది అమ్మా మీకు? వాళ్ళ పిల్లలు మీ పిల్లలుగా వాళ్ళు కదమ్మా. అడిగే మాట్లాడేదమ్మా. ఏంది నువ్వు? గంట అయింది ఇక్కడ కూర్చొని, నేను గంట అయిందమ్మా నేను కూర్చొని ఇక్కడ. ఏందనుకుంటా ఉన్నారు? ఎన్ని కర్రీస్ పెట్టాలా? మధ్యాహ్నము 2 కర్రీస్ చేయాలా? సాయంత్రం ఎన్ని కర్రీస్ చేయాలా? మీ జన్మలో ఏ రోజున 2 కర్రీస్ చేసి పెట్టారా పిల్లలకు? మధ్యాహ్నం కర్డ్ పెట్టాలి, ఏ రోజున కర్డ్ పెట్టినారా? వీక్లీ 6 గుడ్లు ఇవ్వాలా? గుడ్లు ఎందుకు పెట్టడం లేదు? చికెన్ 175 గ్రామ్స్ ఇవ్వాలా? 67 గ్రామ్స్ ఉంది, 5 కిలోస్ ఉంది ఆడ. 2 పీసెస్ ఇస్తా ఉన్నారంటే మీరు 67 గ్రాములు పెడుతున్నట్టే లెక్క కాదమ్మా. కొంచెంలో కొంచెం సరే, నేను 100 గ్రామ్స్ అన్న అట్లీస్ట్ ఒక 8 కేజీలన్నా పడేయచ్చు కదా. పేద పిల్లలే, ఎస్సీ పిల్లలే. ఏం తల్లి, ఏమి ఎత్తకపోదామని ఉండవు లేదా? ఆడ 5 కేజీలు తెచ్చారు, ఇంకా మళ్ళా తెస్తారు, సాయంత్రం తెస్తారు, వండినాక తెస్తారు. పిల్లలకు చెప్పినట్టు ఏదో బలపాలు పోయినాయి, పెన్సిళ్ళు పోయినాయి, రబ్బర్లు పోయినాయి అని కొట్లాడుకుంటారు చూడు, అట్టుంది నువ్వు చెప్పేది. సస్పెండ్ అవుతావులే సాయంత్రం కల్లా. మీ డీడీకి చెప్పాను. ఏం చేయాలైతే ఏం చెప్పు? ఏందమ్మా? 2 పూరీలు ఎపకకైతే అంత చిన్నవి, 4 ఇడ్లీలు అంత ఇడ్లీలు ఏమైతే? వాళ్ళకు చదువుకునే పిల్లలు, పెద్ద పిల్లలు ఆకలితో ఉంటారు. ఏమమ్మా ఏమే తగ్గదామని ఉన్నారు మీరు? ఏం సంపాదిద్దామని ఉన్నారు? ఎంతమందికి ఇస్తాను 10 దాకా లంచాలు? చెప్పండి, ఇదంతా మేనేజ్ చేయడానికి ఎవతామే? అసలు ఏఎస్డబ్ల్యూ ఎవరు? అసలు తెలివి ఉందా? ఇది ఏఎస్డబ్ల్యూ కలుపు ఫోను. 3 ఎగ్స్ పెట్టేది, అది కర్రీ చేస్తున్నారు మీరు, ఇంకా వేరే కర్రీ చేయకుండా. బాయిల్డ్ ఎగ్స్ ఇవ్వండి అమ్మా, 6 బాయిల్డ్ ఎగ్స్ ఇవ్వండి. ఇవన్నీ కాదు. మీరు మీ మెనూ ఎందుకు డివైడ్ అవుతా ఉంది? మెనూ డివైడ్ అయితే యువర్ సస్పెండెడ్, అంతే కదా? మెనూ డివైడ్ చేస్తున్నావు నువ్వు 100% ఈవినింగ్ 2 కర్రీస్ చేయాలా, మార్నింగ్ మిల్క్ ఇవ్వాలా, ఆఫ్టర్నూన్ కర్డ్ ఇవ్వాలా, నైట్ ఫ్రూట్ ఇవ్వాలా. ఇది మన సిస్టమ్. ఎందుకు ఆ బోర్డు పనిలేకనా? చెప్పండి అమ్మా, మీరు చెప్పండి. బోర్డు ఎందుకు? మెనూ బోర్డు చూపడాలకా? సోక్క అందానికా? దేనికి? ఫాలో యాడ్ మనం అవుతా ఉంటే కదా, అవుతా ఉంటే దానికి సార్థకత. ఆ బోర్డుకు మనం ఫాలో అయితే ఆ సార్థకత. సరే, ఎప్పుడన్నా ఒకసారి అంటే సరే, పొద్దున్న పిల్లలు పోతారు కాబట్టి 2 కర్రీస్ చేయడం కష్టం. ఈవినింగ్ అన్నా 2 కర్రీస్ చేసి పెడితే ఏదో సాయంత్రం పాపం వచ్చి ఏదో తింటారు కదా, ఆకలితో ఉంటారు కదమ్మా పిల్లలు. ఏమి తల్లి నువ్వు? ఏఎస్డబ్ల్యూ అమ్మా? ఎంత లంచాలు గుంజుతాను అందరి దగ్గర? ఏంది ఇప్పుడు? నేను పోస్ట్ మెట్రిక్ ఎస్సీ సాయిబాబా టెంపుల్ పక్కన ఉన్న గర్ల్స్ హాస్టల్లో 3 ఎగ్స్ ఇస్తున్నారు వారానికి. మధ్యాహ్నం కర్డ్ ఇవ్వడం లేదు, పొద్దున పాలు ఇవ్వడం లేదు. 175 గ్రాములు చికెన్ ఇవ్వాల్సింది 67 గ్రాములు ఇస్తున్నారు. 2 కర్రీస్ పెట్టాల్సింది 1 కర్రీ పెడతా ఉన్నారు. గాడిదలు వేస్తా ఉన్నావు నువ్వు? ఏం చేస్తా ఉన్నావు అమ్మా? సస్పెన్షన్ వస్తుంది సాయంత్రానికి, ఉండు రెడీగా. నువ్వు ఎంత డబ్బులు తీసుకుపోతా ఉన్నావు ఈ నుంచి? నువ్వు కడుపుకు అన్నం తింటానో ఇంకేమన్నా తింటానో? నువ్వు ఏం చేయకుండా ఏం చేస్తావు నువ్వు? నీ అబ్జర్వేషన్ ఏంది అసలు? ఏంది నీ అబ్జర్వేషన్? 3 గుడ్లు ఇస్తా ఉన్నారు, పొద్దున్న పాలు ఇవ్వడం లేదు, మధ్యాహ్నం కర్డ్ ఇవ్వడం లేదు, 2 కర్రీస్ పెట్టాల్సింది 1 కర్రీ పెడుతున్నారు. ఇవన్నీ ఎవరు? మీ తాత చూస్తారా అమ్మా? నువ్వు కదా చూసేది పైనుండి. ఎవరు మూసుకోమ్మా? పిల్లలు చెప్పట్లేదు, ఏదో సంటి పిల్లలు చెప్పినట్టు చెప్తా ఉన్నావు. పోతావు పురుగులు పడి. మీరు ఎందుకు నువ్వు ఉండేది? ఎన్ని హాస్టల్స్ ఉన్నాయి మీకు? 10 ఉంటాయా, 15 ఉంటాయా? అన్ని హాస్టల్స్ చూసుకోవడం చేత కాదా? సిగ్గు ఉండాలమ్మా పని చేసినప్పటికీ. దూకండి ఆడన్న పోయి. మొత్తం డిస్టిక్ అంతా ఇట్లే ఉన్నట్టుంది. దోసుకుంటా అంటారు పిల్లలు కడుపులు కొట్టి. పేద పిల్లలమ్మా, ఎదిగే పిల్లలు. ఏం న్యాయమమ్మా? వాడడం లేదు ఇక్కడ ఆదివారం. మిగతా రోజులలో ఎట్లా హ్యాపీ ఎంజాయ్. పొద్దున వాళ్ళు 8 పోతే సాయంత్రం 5 దాకా దిక్కులేదు. ఆదివారం పుట్టన్న వాడని ఇక్కడ ప్రజెన్సీ లేకుండా ఏదో గుమ్మాలు తెచ్చుకోవాలా, కిట్లు తెచ్చుకోవాలా, ఏందో చెప్తా ఉన్నారు. ఏమి అబ్జర్వేషన్ అమ్మా నీది? ఎంత డీడీకి ఇస్తా ఉన్నావు నువ్వు? ఇటు నుంచి తీసుకుపోయి నువ్వెంత తీసుకుంటా ఉన్నావు ఈ హాస్టల్ నుంచి?
పిల్లలు కడుపు నిండా అసలు సరిపోవట్లేదు, 4 చిన్న ఇడ్లీలు పెడతా ఉన్నారు. వాళ్ళ మెనూ ప్రకారం, వాళ్ళ క్వాంటిటీస్ ప్రకారం ఆ 42 క్వాంటిటీస్ ఉన్నాయి. GOMS నెంబర్ 8 అది ఫాలో అయ్యే చేత కదా. ఎందుకమ్మా బతకడం మనం? సరిగా పెట్టండి అమ్మా మీరు. వాళ్ళకి నెంబర్ ఇచ్చిపోయాం మేము. ఆ క్వాంటిటీస్ ఆ మెనూ బోర్డు ఫాలో కాలేదంటే పోతావు. నీకు సాయంత్రం మెమో వస్తుంది, లేకపోతే సస్పెన్షన్ వస్తుంది రేపటికి. సారీ నాకెందుకు? నేను వచ్చినప్పుడు నువ్వేది నాకు సారీ చెప్పేది?